Okay. Good morning and good evening, everyone. Welcome back. Sorry, I got one throat infection and cold today. I tried all the possible ways to keep it in control. ఎందుకంటే మనం ఒక మంచి ఫ్లోలో ఉన్నాం, ప్రాజెక్ట్ ఫ్లోలో దానికి బ్రేక్ పడకూడదు అని వాయిస్ లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే, బట్ నాట్ మచ్. ఓకే, కెన్ యూ సీ ద స్క్రీన్? ఓకే, అదే మనం ఎస్టర్డే ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ చేసాం కదా, డేటాబేస్ అండ్ దెన్ బ్యాక్ ఎండ్ tier అండ్ ఫ్రంట్ ఎండ్ tier. ఓకే, ఒక రీక్యాప్ వేసుకుందాం దానికి ముందు. సో వి విల్ డూ ఇట్ వన్ మోర్ ఇటరేషన్ టుడే. ఇన్స్టెన్సెస్ లాంచ్ చేస్తాను ఫస్ట్, త్రీ ఇన్స్టెన్సెస్. డేటాబేస్, బ్యాక్ ఎండ్ అండ్ దెన్ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో లెట్ us go to recents. And then T3 micro. సో వితౌట్ కీపేర్ అండ్ నిన్న సెక్యూరిటీ గ్రూప్స్ కూడా అడ్జస్ట్ చేసాం మనం. సో లాంచ్ అయిన తర్వాత యూ కెన్ కీప్ ద నేమ్. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సరే. సో ఏం చేసాం, డేటాబేస్ లో ఇంకా రీక్యాప్ చేస్తే ఇన్స్టాల్డ్ డేటాబేస్ సర్వర్ and then started, enabled, set the root password. కనెక్ట్ అవ్వడానికి బయట నుంచి. ఓకే, సో విత్ ఇన్ ద సర్వర్. సో సర్వర్ అక్కడే లాంచ్ అయ్యింది కాబట్టి జస్ట్ MySQL కమాండ్ ఇస్తే యూ కెన్ గో టు MySQL ప్రాంప్ట్, MySQL కమాండ్ లైన్. ఓకే, సో దాని తర్వాత యూ కెన్ ఇష్యూ షో డేటాబేసెస్ టు సీ ద స్కీమాస్ క్రియేటెడ్, యూజ్ డేటాబేస్ నేమ్, పర్టికులర్ డేటాబేస్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే అది కమాండ్. అండ్ దెన్ షో టేబుల్స్, అందులో ఉన్న టేబుల్స్ లిస్ట్ ఏంటి, డేటా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇవి బేసిక్ SQL కమాండ్స్ ప్రతి ఒక్కరికి రావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న తర్వాత. అండ్ దెన్ బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ లో ఏం చేసాం, ఇన్స్టాల్ ప్రోగ్రామింగ్ రన్ టైమ్. సో అది Node.js కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, PHP.NET ఏదైనా కావచ్చు. సో దాంతో మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఐ మీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వర్షన్ డెవలపర్ డిసైడ్ చేస్తాడు. దాని తర్వాత క్రియేటెడ్ వన్ సిస్టమ్ యూజర్, దాని తర్వాత క్రియేటెడ్ వన్ డైరెక్టరీ, డౌన్లోడెడ్ ద కోడ్, ఇన్స్టాల్డ్ డిపెండెన్సీస్, created systemctl service. Make sure you provide the dependencies like database URL and then systemctl daemon reload, systemctl start. సో అప్పుడు స్టార్ట్ అవ్వదు యాక్చువల్లీ, బికాస్ డేటాబేస్ లో మనం క్రియేట్ చేసిన స్కీమాస్ ఉన్నాయి. సో కనెక్ట్ టు DB, రన్ ద స్క్రిప్ట్స్ ప్రొవైడెడ్ బై డెవలపర్. డెవలపర్ ప్రొవైడ్ చేస్తాడు. అందులో ఏముంది, క్రియేట్ ఎ స్కీమా కాల్డ్ ట్రాన్సాక్షన్స్, use that schema, create table,
create one user, provide access to that user to transactions schema. That's all. Then restart. Okay. సో రన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ what else ts-ef grep service name and then what else netstat-lntp and backend database ని కనెక్ట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే telnet db ip and then port number. ఓకే, ఒక్క సర్వర్ ఇంకొక సర్వర్ లో పర్టికులర్ పోర్ట్ ని కనెక్ట్ అవ్వగలుగుతుందా లేదా తెలుసుకోవాలి అంటే సో యూ కెన్ ఇష్యూ దిస్ కమాండ్ telnet. కనెక్ట్ అవ్వలేకపోతుంది అంటే దెన్ యూ నీడ్ టు చెక్ ద ఫైర్ వాల్స్ చెక్ చేయాలి, తర్వాత ఆ సర్వీస్ రన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో నౌ ఫ్రంట్ ఎండ్ ఇన్స్టాల్డ్ nginx యాజ్ http సర్వర్ ఆర్ వెబ్ సర్వర్, ఏదైనా ఒకటి. తర్వాత started and enabled. What is the location nginx refers for HTML content? So USR share nginx/html default location nginx search for HTML content. Okay, కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది? etc/nginx లో కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, సో అండ్ దెన్ మనం ఏం చేసాం, రిమూవ్ డిఫాల్ట్ వెబ్సైట్, డౌన్లోడెడ్ అవర్ ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్, కాన్ఫిగర్డ్ ఏ ప్రాక్సీ అంటే ఏంటో చూద్దాం. కాన్ఫిగర్డ్ ఏ ప్రాక్సీ టు కనెక్ట్ విత్ backend and restarted. Okay, yeah, so మళ్ళీ ఇంకా ట్రబుల్ షూటింగ్ అన్నప్పుడు సేమ్ కమాండ్ సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ps-f netstat and telnet backend ip and then port number 8080. ఓకే, సో ఇది మనం చేసింది యాక్చువల్లీ. ఓకే, so let us repeat it once again and then improvise it. అండ్ నిన్న పబ్లిక్ ఐపీ అంటే ప్రైవేట్ ఐపీ అంటే ఏంటో చూసాను. నేను ఇప్పుడు లైక్ ఇండియాలో ఒక లొకేషన్ నుంచి యుఎస్ లో ఉండే ఒక లొకేషన్ లోకి ప్రైవేట్ ఐపీ యూస్ చేసి కనెక్ట్ చేయగలనా లేదా? సో నో, నేను ఇంటర్నల్ కాదు, ఐఎమ్ ఎక్స్టర్నల్ పర్సన్ టు దట్ నెట్వర్క్, కాబట్టి ఐ మస్ట్ యూస్ పబ్లిక్ ఐపీ. బట్ విపిఎన్ అనేది యూస్ చేస్తే యూ కెన్, బట్ అది చూద్దాం. విపిఎన్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా. EC2 user DevOps 321. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేద్దాం. SQL sudo su hyphen అలానే బ్యాకెండ్ sudo su backend disable the default version
enable the database, start the database. సో ఇంటర్నెట్ కొంచెం ఇంప్రూవ్ అయిందా బికాస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ టేకింగ్ ఆల్టర్నేట్ రూట్స్ ని కొంచెం స్ట్రెంగ్ చేస్తున్నారు వాళ్ళు. మీ అందరికీ ఆ డిఫరెన్స్ తెలిసిందా? యా. సో సెట్ ద పాస్వర్డ్. సో సిస్టమ్ ctl status mysql t yes hyphen yeah grep mysql and then net stat hyphen lntp. ఓకే. సో యా బ్యాక్ ఎండ్ చేద్దాం స్టెప్స్. enable node.js 20, install node.js, create one user, create one directory, download the code into temp directory, go to this directory and then unzip dependencies, unzip the application, ఇన్స్టాల్ ద డిపెండెన్సీస్ npm ఇన్స్టాల్. ఇంకా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇంతే. సో మీకు ఫస్ట్ టైం కొంచెం కష్టంగా ఉండి ఉండొచ్చు ఇది చేయడం, బట్ సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ టైం మీకు చెప్పడానికి ఆల్మోస్ట్ 1.5 hour or 2 hours అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు చూడండి. సో యూ కెన్ అండర్స్టాండ్. సో నేను చేయకముందే ఈ స్టెప్స్ అన్ని ఐఎమ్ ఏబుల్ టు రైట్. మీరు కూడా, సో నేను అంటే చాలా సార్లు చేసి ఉండొచ్చు, బట్ మీకు కూడా ఆ డిఫరెన్స్ అనేది తెలిసి ఉంటుంది మల్టిపుల్ టైమ్స్ చేసేప్పుడు. సో ఇక్కడ మనం ఈరోజు ఐ నీడ్ టు డిస్కస్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చాను అంటే, సో ఐపీ అడ్రస్ అనేది అలానే ఉంటుందా, ఫ్రీక్వెంట్ గా మారుతుంటుందా? మేబీ సర్వర్ అలానే ఉంది అనుకుంటే ప్రైవేట్ ఐపీ అలానే ఉంటుంది. ఒకవేళ నేను సర్వర్ ని డిలీట్ చేసి కొత్త సర్వర్ క్రియేట్ చేస్తే ఐపీ అడ్రస్ అలానే ఉంటుందా, చేంజ్ అవుతుందా? సో చేంజ్ అయిన ప్రతిసారి, ఐ మీన్ కొత్త సర్వర్, ప్రైవేట్ ఐపీ అంటే రీస్టార్ట్ చేస్తే చేంజ్ అవ్వదు, బట్ కొత్త సర్వర్ అయితే మాత్రం ప్రైవేట్ ఐపీ కూడా చేంజ్ అవుతుంది కదా. సో అప్పుడు నేను ఇక్కడ వచ్చి ఎడిట్ చేయాలి కదా. సో ఇలా ప్రతిసారి ఎడిట్ చేయకుండా ఈస్ దర్ ఎనీ ఆప్షన్? డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. హ్యూమన్స్ రిమెంబర్ నేమ్స్, కంప్యూటర్ వర్క్స్ ఆన్ నేమ్స్ ఆర్ నెంబర్స్. కంప్యూటర్స్ కి నేమ్స్ అర్థం కాదు, నెంబర్స్. సో హ్యూమన్స్ కి కంప్యూటర్స్ కి ఉండే బ్రిడ్జ్ ని ఫిల్ చేయడానికే వీఆర్ యూజింగ్ ఆల్ దీస్ ఇంటర్ఫేసెస్ లైక్ ఓఎస్ కానీ డిఎన్ఎస్ కానీ. సో కంప్యూటర్స్ కి బేసిక్ గా అర్థమయ్యేది జీరోస్ అండ్ వన్సే. సో మనం ఏం చేసినా అల్టిమేట్ గా అది అండర్లైన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో జీరోస్ అండ్ వన్స్ గా సేవ్ అవుతుంటుంది. ఓకే. సో బట్ అట్లీస్ట్ ఈ డిఎన్ఎస్ టర్మ్స్ లో మనకు సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ ఫోన్ బుక్. సో ఫోన్ బుక్ లో మనం నేమ్ అండ్ దెన్ నెంబర్ సేవ్ చేసుకుంటాం. సో మన హ్యూమన్ బ్రెయిన్స్ నేమ్స్ మాత్రమే గుర్తుంటుంది, నెంబర్స్ గుర్తుండవు. కాబట్టి మనం కాంటాక్ట్ సేవ్ చేసేటప్పుడు నెంబర్ ఇచ్చుకొని ఆ నెంబర్ కి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఇది కీ వాల్యూ పేర్ అనమాట. ఓకే, నేమ్ అనేది కీ అయితే వాల్యూ వచ్చేసి నెంబర్. అలానే టెలిఫోన్ డైరెక్టరీ, నేమ్ కి నెంబర్ ఉంటుంది, రైట్?
సో హ్యూమన్స్ కూడా ఏంటి అంటే ఐపీ అడ్రస్ని గుర్తుపెట్టుకోలేరు కాబట్టి facebook.com ఐపీ అడ్రస్ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోలేను కాబట్టి google.com amazon.in కానీ వేరే ఏ పాపులర్ వెబ్సైట్స్ అయినా మనం ఐపీ అడ్రస్లు గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్ కాబట్టి వాటికి డిఎన్ఎస్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏది ఎంటర్ చేసినా కూడా github.com ఎంటర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో అది ఐపీ అడ్రస్ ని ఫెచ్ చేస్తుంది అనమాట. ఆ ఫెచ్ చేసేది డొమైన్ నేమ్ సిస్టమ్ అనే ఒక సర్వీస్ ద్వారా. అది ఎలా వర్క్ అవుతుంది అనేది వి విల్ డిస్కస్. ఫస్ట్ నేను బ్రౌజర్ లో టైప్ చేస్తాను. సో బ్రౌజర్ లో facebook.com అని టైప్ చేయగానే క్యాషే అనేది అందరికీ తెలుసు. క్యాషే అంటే ఏంటి? టెంపరీ స్టోరేజ్, మళ్ళీ మళ్ళీ హిట్ చేయకుండా ప్రతి ఒక్క దానికి ఒక క్యాషే అనేది ఉంటుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది బ్రౌజర్ లో క్యాషే రిమూవ్ చేయమని, క్యాషే రిఫ్రెష్ చేయమని, క్యాషే డిలీట్ చేయమని అదంతా. సో బ్రౌజర్ లో facebook.com అని కొట్టగానే ఓకే, సో ఫస్ట్ ఒక బ్రౌజర్ క్యాషే అనేది చెక్ చేసుకుంటుంది. అది క్యాషేలో ఆల్రెడీ ఉందా లేదా. సో నేను ఫస్ట్ టైం కంప్యూటర్ కొన్నాను, ల్యాప్టాప్ ఈ రోజే కొన్నాను, ఈ రోజే గూగుల్ క్రోమో ఆర్ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేశాను. క్యాషేలో ఉండదు కదా ఆబ్వియస్లీ. సో దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతుంది బ్రౌజర్. సో బ్రౌజర్ కి facebook.com ని రీచ్ అవ్వాలి. facebook.com ని రీచ్ అవ్వాలి అంటే ఫేస్బుక్ ఐపీ అడ్రస్ కావాలి. ఓకే, facebook.com తో వెళ్ళదు. ఫేస్బుక్ ఐపీ అడ్రస్ కావాలంటే ఫస్ట్ బ్రౌజర్ క్యాష్ లో చెక్ చేసుకుంటుంది ఇంతకుముందు ఎవరైనా దీన్ని ఆల్రెడీ సెర్చ్ చేశారని. లేదు కాబట్టి బ్రౌజర్ ఇంకా నెక్స్ట్ ఎవరిని అడుగుతుందంటే ఓఎస్ ని అడుగుతుంది. సో ఓఎస్ తన క్యాష్ అని చెక్ చేసుకుంటుంది. సో ఓఎస్ క్యాషేలో కూడా లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎవరు రెస్పాన్సిబుల్? సో మనకు ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్. ఓకే, మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి? సో దే షుడ్ బి ఏబుల్ టు అలౌ యూ టు బ్రౌజ్ ఎనీ వెబ్సైట్ ఇన్ ద వరల్డ్. ఓకే, పబ్లిక్ ఎనీ వెబ్సైట్. సో అప్పుడు ఇది ఐఎస్పిని రీచ్ అవుతుంది అనమాట, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఐఎస్పిలో ఉండే కాంపోనెంట్ దీనికోసం వచ్చేసి డిఎన్ఎస్ రిజాల్వర్ అంటే డిఎన్ఎస్ రిక్వెస్ట్ని రిజాల్వ్ చేసేది సింపుల్ మెనీ. సో ఈ డిఎన్ఎస్ రిజాల్వర్ దాని క్యాషేలో చెక్ చేసుకుంటుంది. ఓకే, సో డిఎన్ఎస్ రిజాల్వర్ అంటే ఏం లేదు, కాంపోనెంట్, సింపుల్ సాఫ్ట్వేర్, రన్నింగ్ ఇన్ ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సర్వర్స్ టు ఫెచ్ ద ఐపీ అడ్రస్ ఫర్ ఎ డొమైన్. ఓకే, సో ఇప్పుడు ఇంగ్లీష్ డిక్షనరీకి హూ ఇస్ ద ఆథరేటివ్ పర్సన్? ఇంగ్లీష్ డిక్షనరీని కంట్రోల్ చేయగలిగింది, కొత్త వర్డ్స్ యాడ్ చేయగలిగింది ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు ఇంగ్లీష్ డిక్షనరీకి? సో ఆక్స్ఫర్డ్ కదా.
అంటే ఎవరో ఒకరు ఒక ఆథరైజ్డ్ పర్సన్ ఉండాలి ఒక దానికి. సో ఈ ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి ఈ డిఎన్ఎస్ రిక్వెస్ట్ ఇంటర్నెట్ డౌన్ అవ్వకుండా, డిఎన్ఎస్ డౌన్ అయింది అంటే ఓవరాల్ గా ఇంటర్నెట్ డౌనేగా. రైట్. సో డిఎన్ఎస్ అనేది డౌన్ అవ్వకూడదు. ఈ డిఎన్ఎస్ డౌన్ అవ్వకుండా ఉండడానికి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది, ICANN అనేది. ఇంటర్నెట్ సి అంటే ఏంటి, అసైన్ నేమ్స్ అండ్ నెంబర్స్, అదొకే. ఇంటర్నెట్ కార్పొరేషన్. సో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. నేమ్స్ అంటే డొమైన్ నేమ్స్, నెంబర్స్ అంటే IP అడ్రస్. సో ఆక్స్ఫర్డ్ ఎలా అయితే ఒక పెద్ద మనిషి లాగా ఉందో ఇంగ్లీష్ డిక్షనరీకి, ఈ ICAN అనే ఒక ఆర్గనైజేషన్ ఈ డొమైన్ నేమ్స్ కి IP అడ్రస్ ని ఫెచ్ చేయడానికి ఒక రెస్పాన్సిబుల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, ఎవరు ఫామ్ చేశారు దీన్ని అంటే వరల్డ్ లో ఉండే బిగ్ కంపెనీస్ అన్ని కలిసి దీన్ని ఫామ్ చేశారు. ఎందుకంటే ఇది ఉంటేనే ఇంటర్నెట్ వర్క్ అవుతుంది, ఇది లేకపోతే ఇంటర్నెట్ అనేది వర్క్ అవ్వదు. సో మీరు ICANN అని సెర్చ్ చేస్తే, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్ నేమ్స్ అండ్ నెంబర్స్. సో ఇదొక రెస్పాన్సిబుల్ ఫర్ కోఆర్డినేటింగ్ ద డొమైన్ నేమ్ సిస్టమ్. అండ్ దీన్ని ఎవరు ఫామ్ చేశారు అంటే పాపులర్ కంపెనీస్ అండ్ US గవర్నమెంట్ అండ్ పాపులర్ యూనివర్సిటీస్. సో టెక్నాలజీ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 or 2 years లో ఎక్కడి నుంచి వచ్చింది అంటే మోస్ట్లీ US లో ఉండే యూనివర్సిటీస్ నుంచి. లైక్ మీకు ఇండియన్ హిస్టరీ ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. ఇండియాలో ఇంతకు ముందు కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఫేమస్ యూనివర్సిటీస్, లైక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అప్పుడు టెక్నాలజీ మేబీ యూ కెన్ మేబీ మీరు వినే ఉంటారు, భాస్కరాచార్యుడు అని, ఆర్యభట్ట అని, సుశ్రుతుడు అని, నలంద, తక్షశిల, నాగార్జున యూనివర్సిటీస్, ఇవన్నీ ఫేమస్ యూనివర్సిటీస్ అనమాట అరౌండ్ ద వరల్డ్. అప్పట్లోనే లైక్ ఆల్మోస్ట్ 10,000 15,000 మెంబర్స్ ని హ్యాండిల్ చేసేవాళ్ళు. ఓకే, ఆ యూనివర్సిటీస్ లో వరల్డ్ వైడ్ నుంచి వచ్చి అన్ని టెక్నాలజీస్ నేర్చుకొని వెళ్ళేవారు. టెక్నాలజీ అంతా అక్కడ వచ్చింది మన ఇండియన్ యూనివర్సిటీస్ లో. ఐ మీన్ ఆ టైంలో. సో ఇండియా ఒకటే గ్రేట్ కాదు, బట్ ఆ టైంలో యూనివర్సిటీ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బాగా స్ట్రాంగ్ ఉంది అనమాట. సో అలానే లాస్ట్ 2 centuries లో US లో ఉండే యూనివర్సిటీసే టెక్నాలజీని మొత్తం ఇన్నోవేట్ చేసింది. మీరు ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, అది US లో ఉండే ఏదో ఒక యూనివర్సిటీ నుంచి వచ్చి ఉంటుంది. సో ఆ యూనివర్సిటీస్ అండ్ దెన్ ఇక్కడ ఉండే వాళ్ళు వీళ్ళందరూ కలిసి, మోస్ట్లీ US డామినెంట్ గా ఉంటుంది. ఓకే, సో వాళ్ళందరూ కలిసి దీన్ని క్రియేట్ చేశారనమాట. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాగా, ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కాబట్టి. ఓకే, సో వాళ్ళందరూ వీళ్ళు అబ్జర్వర్స్ యాక్చువల్లీ. సో సరే, సో అది ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాంట్లో మీకు తెలుస్తుంది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు దీనిని. సో ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చేసి డిఎన్ఎస్ క్యాషేలో కూడా లేకపోతే ఇక రూట్ సర్వర్స్ అనే ఒక దానికి వెళ్తుంది అనమాట. వీటిని రూట్ సర్వర్స్ అంటారు. ఎవరు ఈ రూట్ సర్వర్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు అంటే ICANN. సో రూట్ సర్వర్స్ అని మీరు టైప్ చేస్తే వికీపీడియా, రూట్ సర్వర్స్ విచ్. ఓకే, సో వరల్డ్ వైడ్ 13 రూట్ సర్వర్స్ ఉన్నాయన్నమాట. ఈ 13 రూట్ సర్వర్స్ ఏంటి అంటే కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంటాయి. 13 అంటే ఓన్లీ 13 ఉన్నట్టు కాదు, 13 కంపెనీస్ హ్యాండిల్ చేస్తున్నాయి A నుంచి M వరకు. ఓకే, చూడండి ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మ్యారీల్యాండ్, నాసా, US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, US ఆర్మీ, వరిసైన్ ఇది US కంపెనీ, ICAN ఇది ఓన్ గా ఒకటి,
సో ఇట్లా అందరూ కలిసి ముందుకు వచ్చి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసి ఈ రూట్ సర్వర్స్ ని వరల్డ్ వైడ్ డిప్లాయ్ చేశారు. ఓకే, 13 కంపెనీస్ హ్యాండిల్ చేస్తున్నాయి, బట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక్కొక్క దానికి హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉండి ఉండొచ్చు. ఓకే, సో రూట్ సర్వర్స్ మ్యాప్ చూస్తే వరల్డ్ వైడ్ అన్ని లొకేషన్స్ లో కవర్ చేస్తుంటారు. మోస్ట్లీ నార్త్ అమెరికాలోనే కవర్ చేశారు. సో ఇక్కడ ఉన్నాయి. ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఒక సర్వర్ కాదు, ఇది బ్యాక్గ్రౌండ్ లో లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తూ చాలా సర్వర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు డౌన్ అవ్వకూడదు, ఒక ఏరియా డౌన్ అయితే ఇంకొక ఏరియా పికప్ చేసుకునేలాగా దాన్ని హ్యాండిల్ చేసి ఉంటారు. సో ఆ రూట్ సర్వర్స్ కి రిక్వెస్ట్ వెళ్తుంది, సో నాకు facebook.com కి ఐపీ అడ్రస్ కావాలి అని. సో ఈ రూట్ సర్వర్ ఏం చేస్తుంది అంటే, నాకు facebook.com ఐపీ అడ్రస్ తెలియదు, బట్ దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారో నాకు తెలుసు అంట. ఓకే, సో నౌ దెర్ ఇస్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ టిఎల్డి, టాప్ లెవెల్ డొమైన్. టాప్ లెవెల్ డొమైన్ అంటే ఏంటి అంటే, .com అనేది ఒక టాప్ లెవెల్ డొమైన్. అలానే వాట్ ఎల్స్ .in, .r, .net, .io, .edu. సో ఇలా ఎన్నో ఉన్నాయి. .us, .uk, అండ్ దెన్ వాట్ ఎల్స్ .shop. సో ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన డొమైన్ .ai. ఓకే, సో ఈ .ai ఇవన్నీ ఏంటంటే టాప్ లెవెల్ డొమైన్స్ అన్నమాట. సో అది ఏ దాంతో ఎండ్ అవుతుంది అనే దాన్ని బట్టి. ఓకే, సో ఇప్పుడు .in అనేది ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అలానే .us, .uk అలా. సో ఈ .ai ఎవరిదో తెలుసా? అంటే మనకు ఒక కంట్రీ కోడ్స్ అనేది ఇచ్చారు కదా. సో వరల్డ్ వైడ్ ఈవెన్ ఇంటర్నెట్ రాకముందే మనకు ప్రతి ఒక్క కంట్రీకి ఒక 2 లెటర్ కోడ్ ఇచ్చారు. అలానే సో లక్కీగా ఈ యాంగ్లియా అనే ఒక కంట్రీ, సో దీనికి ఆ కోడ్ ఇచ్చారనమాట. కరేబియన్ ఐలాండ్స్ లో ఆ కంట్రీకి ఆ కోడ్ ఉంది. అలానే మీరు తువాలు అనే ఒక కంట్రీ గురించి వినింటారు. ఓకే, సో అదొక సన్నగా ఒక లైన్ లాగా ఉంటుంది, సంథింగ్ నియర్ టు ఆస్ట్రేలియా అనుకుంటా. సో దాని డొమైన్ దాని కంట్రీ కోడ్ టీవీ. సో టీవీ ఉంది కాబట్టి .tv అంటే గవర్నమెంట్ ఆఫ్ తువాలుకి ఇచ్చేయాల్సిందే. సో నో అదర్ ఆప్షన్ అనమాట. ఐసిఏఎన్ రూల్స్ ప్రకారం 2 లెటర్స్ ఏ కంట్రీకి అయితే ఉంటుందో ఆ డొమైన్ ని ఆ కంట్రీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో ఇప్పుడు యాంగ్లియా అనే కంట్రీ మేజర్ ఇన్కమ్ సోర్స్ ఈ .ai అనమాట. సో ఆ డొమైన్స్ ని అమ్ముతూ వాళ్ళు చాలా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. సరే, అసలు ఈ టాప్ లెవెల్ డొమైన్ అంటే ఇవి. సో ఈ ప్రతి డొమైన్ ని ఎవరో ఒకరు ఓన్ చేసుకొని దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అలా ఇప్పుడు నేను facebook.com ఇచ్చాను కాబట్టి ఈ .com అనే దాన్ని ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తూ ఉంటారు. హూ ఓన్స్ .com? వరిజైన్ అనే కంపెనీ హ్యాండిల్ చేస్తుంది .com అనే దాన్ని. సో టిఎల్డి ఓనర్స్ అని మీరు చూస్తే సో చాలా ఉంటాయి. మన ఇష్టం, మనం కూడా ఒకటి ఒకటి రిజిస్టర్ చేసుకోవచ్చు, నో వరీస్. సో .com ని వరిసైన్, .org ని పబ్లిక్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ, తర్వాత .net అది కూడా వరిసైన్, .int, .edu వరిసైన్ అగైన్, .gov అంటే యుఎస్ తీసేసుకుంది దాన్ని, .mil యుఎస్ మిలిటరీ. సో ఇలా చాలా ఉన్నాయి.
.shop.online ఇవి కూడా మీరు చూసే ఉంటారు. .online ఇది ఎవరు? రాడిక్స్ రిజిస్ట్రీ అంట. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఓన్ చేసుకొని ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈ రూట్ సర్వర్ ఏం చేస్తుందంటే, సో అది మీరు facebook.com కాబట్టి నాకు అది ఒరిజినల్ ఐపీ అడ్రస్ తెలియదు, బట్ దీన్ని .com.tld అనే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అని .com.tld యొక్క డీటెయిల్స్ ఇస్తుంది. సో .com.tld యొక్క అడ్రస్ చెప్పినప్పుడు మనం ఒకరి అడ్రస్ డైరెక్ట్ గా తెలియనప్పుడు దారిలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అడగండి వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి తెలియకపోయినా ఎవరికి తెలుసో అది వాళ్ళకి తెలుసు, రైట్? సో రూట్ సర్వర్స్ అంటే ఏంటి అంటే, ఆ ఐపీ అడ్రస్ ఎవరో ఏంటో తెలియకపోయినా ఆ ఐపీ అడ్రస్ ని ఎవరు ఇస్తారో రూట్ సర్వర్ దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. అర్థమైందా? సో అది ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో పాయింట్ అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సో మీరు దారిలో వెళ్తున్నప్పుడు ఒక ఇల్లు చూపించండి అని అడిగితే, సో అది నాకు తెలియదు బట్ అది ఎవరికి తెలుసు నాకు తెలుసు అని ఇంకొక పర్సన్ రౌట్ చేస్తాడు. అలా ఈ .com.tld డీటెయిల్స్ ని ఈ రూట్ సర్వర్ అనేది మనకు ఇస్తుంది అనమాట. సో అప్పుడు .com.tld ని అప్రోచ్ అవుతుంది. ఓకే. సో ఈ .com.tld ని అప్రోచ్ అయినప్పుడు ఈ .com ఏం చెప్తుంది అంటే, ఓకే, సో నా దగ్గర నేను దీనిని మేనేజ్ చేయను ఆబ్వియస్లీ, సో నా దగ్గర నేమ్ సర్వర్స్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఈ ఈ యొక్క డొమైన్ కి ఎవరు ఆథరైజ్డ్ పర్సన్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను అంటుంది. లైక్ GoDaddy ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్ AWS వాట్ ఎవర్. GoDaddy ఆర్ AWS ఆర్ ఇంకా చాలా ఉంటాయి కదా డొమైన్స్ ని. గూగుల్ DNS ఇలా చాలా ఉన్నాయి. హోస్టింగర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ GoDaddy అందరం మనం బై చేసేది GoDaddy దగ్గర కాబట్టి ఫైనల్ గా GoDaddy వెళ్తుంది. ఆ GoDaddyలో ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇలా మనకు డిఎన్ఎస్ అనేది ఇన్ని లెవెల్స్ దాటుకుంటూ వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ప్రతి దగ్గర క్యాషేలో సేవ్ అవుతుంది అనమాట. ఈ డిఎన్ఎస్ క్యాషేలో, ఓఎస్ క్యాషేలో, బ్రౌజర్ క్యాషేలో ప్రతి దగ్గర సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం వెంటనే రిక్వెస్ట్ కొట్టినప్పుడు మళ్ళీ ఇదంతా జరగదు, ఆ క్యాషేలో ఉంచి ఐపీ అడ్రస్ ని తీసుకుంటుంది. సో అది కూడా ఎంతసేపు క్యాషేలో ఉండాలి అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అర్థమైందా? నేను facebook.com కొట్టిన తర్వాత ఫస్ట్ బ్రౌజర్ క్యాషేలో చెక్ చేసుకుంటుంది, అక్కడ లేకపోతే ఓఎస్ అడుగుతుంది, ఓఎస్ దాని క్యాషేలో చెక్ చేస్తుంది, అక్కడ లేకపోతే ఐఎస్పిని కాంటాక్ట్ అవ్వాలి మన రౌటర్, ఐఎస్పిని కాంటాక్ట్ అయ్యి తన డిఎన్ఎస్ లో చెక్ చేసుకుంటూ క్యాషేలో చెక్ చేసుకుంటుంది, అక్కడ కూడా లేకపోతే ఐఎస్పికి తెలుసు రూట్ సర్వర్స్ ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో, రూట్ సర్వర్స్ ని కాంటాక్ట్ అవుతుంది. రూట్ సర్వర్స్ లో కూడా లేకపోతే లైక్ ఆబ్వియస్లీ దాని క్యాష్ అంటే ఏం లేదు, రూట్ సర్వర్స్ వచ్చేసి మనకు టిఎల్డి డీటెయిల్స్ ఇస్తుంది. టిఎల్డికి వెళ్తే యా డొమైన్ అయితే నాదే బట్ దాన్ని నేను మేనేజ్ చేయట్లేదు, సో వేరే పర్సన్స్ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి GoDaddy వాళ్ళ డీటెయిల్స్ ఇస్తుంది. ఫైనల్ గా GoDaddyకి వెళ్తే అక్కడ నుంచి మనకు ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ మనం పర్చేస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో వాట్ హ్యాపెన్స్ వెన్ యూ బై ఎ డొమైన్? సో ఆల్రెడీ facebook.com ఇప్పుడు నేను పర్చేస్ చేయగలనా?
ఆ డొమైన్ అవైలబుల్ ఉంటేనే కదా, ఇంతవరకు ఎవరు కొనుక్కోకుంటేనే నేను కొనగలను. సో ఐ కెనాట్ పర్చేస్ ఇట్ రైట్ నౌ. సో నేను ఏం చేయాలి అంటే అవైలబిలిటీని చెక్ చేసుకుంటాను, అది వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసి మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను DAWS86s.online అనేది పర్చేస్ చేయాలని చూస్తాను, అది అవైలబిలిటీ చెక్ చేసి అవైలబుల్ ఉంది అన్నప్పుడు, సో నేను ఐ విల్ పే టు GoDaddy ఆర్ Hostinger, anything to purchase this domain. సో డొమైన్ పర్చేస్ చేసేప్పుడు నా నేము, కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, కంపెనీ ఇవన్నీ ఇస్తాం. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు అది తీసుకొని ఎవరైతే ఈ .online మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట వీళ్ళు. సో దీస్ ఆర్ లైక్ మీడియేటర్స్. GoDaddy, Hostinger వీళ్ళంతా ఏంటి అంటే డొమైన్ రిజిస్ట్రార్స్ అంటారు వీళ్ళని. డొమైన్స్ ని మనకు రిజిస్టార్ చేసేవాళ్ళు. ఓకే, లైక్ ఒక మీడియేటర్స్ లాగా అనమాట. జస్ట్ సెకండ్. సో మీడియేటర్స్ లాగా వాళ్ళు మనకి డొమైన్స్ పర్చేస్ చేయిస్తారు. బట్ మనం పే చేసిన మనీ అల్టిమేట్ గా ఎవరికి వెళ్ళాలి? మనం డొమైన్ పర్చేస్ చేసినప్పుడు, నేను .online అనే డొమైన్ పర్చేస్ చేసినప్పుడు ఎవరైతే ఈ .online ని ఓన్ చేస్తున్నారో వాళ్ళకి కదా వెళ్ళాలి. సో TLD పేస్ కమిషన్ టు GoDaddy అమ్మి పెట్టినది. ఓకే, సో మనం కొన్న తర్వాత ఈ ఈ డొమైన్ రిజిస్టర్స్ మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళకి అప్డేట్ చేస్తారు, ఒక పర్సన్ ఈ డొమైన్ ని కొన్నాడు అని. ఇంకా అది మీరు బ్లాక్ చేయండి, ఇంకా అది అవైలబుల్ లో ఉంచొద్దు అని TLDకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, సరే ఇప్పుడు మనం అది పర్చేస్ చూద్దాం. ఇప్పుడు హోస్టింగర్ అనే దాంట్లో మనం డొమైన్ పర్చేస్, ఇది మ్యాండేటరీ. ఓకే, ప్రతి ఒక్కరు డొమైన్ ఉంటేనే మనం డెవాప్స్ ప్రొసీడ్ అవ్వగలం, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ HTTPS. డొమైన్ పర్చేస్ చేయకుండా HTTPS అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో లాగిన్ అవ్వండి మీరు, లైక్ సింపుల్ రిజిస్టర్ అవ్వచ్చు ఆర్ ఈమెయిల్ తో లాగిన్ అవ్వచ్చు. సో ఒక డొమైన్ అనేది తీసుకోండి మీరు, లైక్ అది మీ పేరు పైన తీసుకుంటారా మీ ఇష్టం. సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువ డొమైన్ తీసుకోండి, చీప్ డొమైన్. సో నేను DAWS86s అని ఇస్తున్నాను. డొమైన్, get a new domain, DAWS86s. పర్మనెంట్ గా తీసుకోవాలి అంటే GoDaddyలో తీసుకోండి, సింపుల్ గా తీసుకోవాలి అంటే హోస్టింగర్ లో తీసుకోండి, ఎందుకంటే వీళ్ళు రెన్యువల్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ. ఓకే, DAWS86s.org 99 రూపీస్ కే ఉంది. .fun 89 రూపీస్ కే ఉంది. సో మీ ఇష్టం. నేను .org తీసుకుంటున్నాను, ఇది నేను బై చేస్తున్నాను. మీరు GoDaddy అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ GoDaddy ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు పర్మనెంట్ డొమైన్ కావాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు కీప్ దట్ డొమైన్, గో ఫర్ GoDaddy. టెంపరీ పర్పస్ అయితే బై ఇట్ ఇన్ హోస్టింగర్. ఓకే, సెకండ్ ఇయర్ లో హోస్టింగర్ 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, దట్స్ టూ మచ్. కానీ ఫస్ట్ ఇయర్ లో మాత్రం చాలా తక్కువ. ఓ, ఇది కూడా పెంచేసింది. 845 rupees. So no need. So let me go to unpopular domain. సో జస్ట్ మనకు ప్రాక్టీస్ కే కాబట్టి DAWS86s.fun. ఓకే, 125 రూపీస్ అల్టిమేట్. సో నేను ఇది తీసుకుంటున్నాను.
సో యూపీఐతో పే చేయండి. ఇది మ్యాండేటరీ. ఓకే, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఖచ్చితంగా డొమైన్ ఉండాలి అండ్ ఇట్స్ నైస్ టు హ్యావ్ ఇట్. యూపీఐ ఆప్షన్, దెన్ సో డీటెయిల్స్ ఇస్తున్నాను. 0760 @AXL. సో ఆటో పే చూడండి. సో ఇది స్టార్టింగ్ లో మనకు 5,000 రూపాయలు అడుగుతుంది, బట్ 5,000 రూపాయలు ఏం ఛార్జ్ చేయదు. వెయిటింగ్ ఫర్. సో నాకు 4,200 రూపాయలు చూపిస్తుంది యూపీఐ యాప్ లో, బట్ ఛార్జెస్ చేసేది అంత ఉండదు అనమాట. ఛార్జెస్ చేసేది 125 రూపీసే. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ కి ఆటో పే అనేది సెటప్ చేస్తుంది. అంటే మిమ్మల్ని అడగకుండా ఛార్జెస్ చేసేస్తాను. ఆటో పే మీకు తెలిసే ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ బిల్స్ కి వాటికి చేస్తాం. సో బట్ మీరేంటంటే జాగ్రత్తగా ఇది మర్చిపోకుండా కొన్న వెంటనే దాన్ని డిసేబుల్ చేయాలి. సో ఇప్పుడు నేను డాట్ ఫన్ పర్చేస్ చేశాను కదా. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో అది డాట్ ఫన్ కి అప్డేట్ చేసేసి ఉంటుంది. సో శివకుమార్ రెడ్డి ఫ్రమ్ దిస్ మెయిల్ ఐడి దిస్ పర్సన్ హ్యాస్ బాట్ దిస్ డొమైన్ ప్లీజ్ బ్లాక్ ఇట్ అని స్కిప్ కొట్టండి, మనకేం వెబ్సైట్స్ ఇవేం అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఆటో రెన్యూ ఆఫ్ చేయండి. అదర్వైజ్ యుల్ బి చార్జ్డ్ 4,000 రూపీస్. ఓకే, అలా నాది ఒకసారి 5,000 రూపీస్ కట్ అయింది. నో అదర్ ఆప్షన్. ఓకే, సో ఆటో రెన్యూల్ ఆఫ్ చేసేసాం. సో డొమైన్ ఈజ్ అవర్స్ నౌ. మీ డొమైన్స్ లిస్ట్ లోకి వెళ్తే యూ కెన్ సి DAWS86S.fun. ఇక్కడ మేనేజ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డిఎన్ఎస్ అండ్ నేమ్ సర్వర్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే పర్చేస్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ తో పాటు నేమ్ సర్వర్స్ అనే దాన్ని కూడా అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు పర్చేస్ చేయడం వరకే టిఎల్డి. ఆ నేమ్ సర్వర్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సో ఈ డొమైన్ ని మేనేజ్ చేసేది ఎవరు? లైక్ డొమైన్ ఫైనల్ గా ఆథరైటివ్ పర్సన్ వచ్చేసి డాట్ ఫన్ టిఎల్డి. బట్ ఈ డొమైన్ ని మేనేజ్ చేసేది హోస్టింగర్ అనమాట. డొమైన్ అథారిటీ ఇప్పుడు సారీ డొమైన్ ఓనర్షిప్ బిలాంగ్స్ టు డాట్ ఫన్ టిఎల్డి. అల్టిమేట్ ఓనర్ అదే, బట్ ఈ డొమైన్ ని మేనేజ్ చేస్తున్నది ఆర్ డొమైన్ ఆథరైజ్డ్ పర్సన్ ఈస్ హోస్టింగర్. సో ఇప్పుడు ఈ నేమ్ సర్వర్స్ అనేది ఉంది చూసారా, ఇది ఇది హోస్టింగర్ యొక్క నేమ్ సర్వర్స్ అన్నమాట. సో ఈ నేమ్ సర్వర్సే యాక్చువల్ గా ఐపీ అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డొమైన్ ఆథరైజ్ ని AWS కి షిఫ్ట్ చేయాలి. ఎందుకు? డొమైన్ అథారిటీ టు AWS. వై?
ఐపీ అడ్రస్ అనేది కంటిన్యూస్ గా అప్డేట్ చేయాలిగా. నేను daws86s.fun కి ఏ ఐపీ అడ్రస్ ఇవ్వాలి? ఫ్రంట్ ఎండ్ పబ్లిక్ ఐపీగా. ఫ్రంట్ ఎండ్ పబ్లిక్ ఐపీ ఇస్తేనే కదా నేను పబ్లిక్ అనౌన్స్ చేయగలను. ఐపీ అడ్రస్ ఇస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? దే డోంట్ రిమెంబర్. సో అది ఇవ్వాలి అంటే అది నేను ఇక్కడ అప్డేట్ చేయాలి హోస్టింగర్ లో. నా ఇన్ఫ్రా అంతా ఎక్కడ ఉంది? ఏడబ్ల్యూఎస్ లో ఉంది. సర్వర్స్ ఎవ్రీథింగ్ ఏడబ్ల్యూఎస్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ లో క్రియేట్ చేసి ఇన్ఫ్రాని మళ్ళీ హోస్టింగర్ లోకి వచ్చి అప్డేట్ చేయడం అనేది ఎక్స్ట్రా స్టెప్. నేను ఇన్ఫ్రాని ఆటోమేట్ చేయబోతాను ఫ్యూచర్ లో. ఆటోమేట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ లోనే నేను ఈ డొమైన్ అథారిటీని కానీ షిఫ్ట్ చేశానంటే ఇట్స్ ఈజీ కదా నాకు అక్కడ అప్డేట్ చేయడము. ఆటోమేషన్ తో అప్డేట్ చేయొచ్చు, రైట్? సో మీరు డొమైన్ పర్చేస్ చేయడం వరకు యూ కెన్ యూస్ దిస్ గోడాడీ హోస్టింగర్ అదంతా. కానీ డొమైన్ అథారిటీని మాత్రం ఏడబ్ల్యూఎస్ షిఫ్ట్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఆటోమేషన్ పరంగా. అండ్ ఏడబ్ల్యూఎస్ లో ఇంకొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ లో దెర్ ఈస్ ఎ సర్వీస్ కాల్డ్ రౌట్ 53. ఇది డిఎన్ఎస్ సర్వీస్ అన్నమాట. సో మీరు ఇక్కడ డొమైన్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ డొమైన్స్, రిజిస్టర్ డొమైన్స్ అని క్లిక్ చేసి ఇప్పుడు నేను DAWS 87s.fun నేను ఇక్కడే కొనిండొచ్చు, బట్ ఎందుకు కొనలేదంటే వీళ్ళ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉంటాయి ఏడబ్ల్యూఎస్ లో. ఇక్కడ చూడండి $25 ఉంది, అంటే ఆల్మోస్ట్ $1700, 17 or 1800 రూపీస్. సో కొంచెం ఎక్కువే కదా. సో అందుకని నేను హోస్టింగర్ లో చీప్ కాబట్టి ఫస్ట్ ఇయర్ కి హోస్టింగర్ లో పర్చేస్ చేశాను. హోస్టింగర్ లో పర్చేస్ చేసి అథారిటీని మాత్రం ఏడబ్ల్యూఎస్ కి ఇస్తాను. అథారిటీని ఇవ్వడం చాలా సింపుల్. ఇప్పుడు రౌట్ 53 ఉంది కదా, హోస్టెడ్ జోన్స్ లోపలికి వెళ్ళండి. హోస్టెడ్ జోన్స్ లోపల క్రియేట్ హోస్టెడ్ జోన్ DAWS 86s.fun. ఇది నా డొమైన్. దీంతో ఒకటి క్రియేట్ చేయండి, అంటే పబ్లిక్ హోస్టెడ్ జోన్, నథింగ్ టు చేంజ్, క్రియేట్ హోస్టెడ్ జోన్. సో మీరు హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది నేమ్ సర్వర్స్ అని ఒకటి ఇస్తుంది అనమాట. ఈ నేమ్ సర్వర్స్ ని తీసుకెళ్లి హోస్టింగర్ లో అప్డేట్ చేయాలి. చేంజ్ నేమ్ సర్వర్స్, చేంజ్ నేమ్ సర్వర్స్, ఇవి అప్డేట్ చేయాలి. సో ఇది అప్డేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో? అంటే ఇది ఎవరు ఓన్ చేసుకున్నారు అనేది. ఇప్పుడు ఎవరు ఓన్ చేసుకున్నారు నేమ్ సర్వర్ చూసే మీరు చెప్పగలరు. ఇది ఎవరిది? ఇది ఈ సర్వర్స్ ఎవరివి? ఏడబ్ల్యూఎస్వి. సో ఇప్పుడు నేను హోస్టింగర్ కి ఏం చెప్తున్నానంటే నేను డొమైన్ పర్చేస్ చేసుకోవడం కోసం మాత్రమే నేను అప్రోచ్ అయ్యాను, బట్ నీ దగ్గర అథారిటీని పెట్టే ఉద్దేశం నాకు లేదు, బికాస్ యు ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ మై ఆటోమేషన్. సో ఈ నేమ్ సర్వర్స్, ఈ అథారిటీని ఏడబ్ల్యూఎస్ కి షిఫ్ట్ చేయని దీనికి అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ కొట్టాను. సో సేవ్ కొట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చేంజ్ ఇన్ నేమ్ సర్వర్స్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు? అప్డేట్ దీస్ టు ఎవరికి? .fun TLDకి. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, హోస్టింగర్ రెస్పాన్సిబిలిటీ అది.
మీరు డొమైన్ పర్చేస్ చేసినప్పుడు అప్డేట్ చేయడం, డొమైన్లో ఏవైనా నేమ్ సర్వర్స్ చేంజ్ చేసినప్పుడు అప్డేట్ చేయడం. ఎవరికి అప్డేట్ చేయాలి? డాట్ ఫన్ టిఎల్డికి అప్డేట్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఈ డాట్ ఫన్ టిఎల్డి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నేమ్ సర్వర్స్ ఎవరు ఉన్నాయి ఇప్పుడు? AWS ఉన్నాయి. సో ఇట్ విల్ షిఫ్ట్ టు AWS. ఇక్కడ సో గోడాడిన్ హోస్టింగ్ గారిని పక్కన పెట్టేసి AWS కి షిఫ్ట్ చేస్తాం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇది హోల్ డిఎన్ఎస్ అన్నమాట. సో ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే డిఎన్ఎస్ పైన కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు, ఆ కాన్సెప్ట్ పైన మీకు ఇంట్రెస్ట్ రావడానికి. ఓకే, సో రాట్ 53 యూజువల్లీ ఫ్రీ టైర్ లో కూడా ఉంది, పెద్ద చార్జెస్ ఏం పడవు, నెగ్లిజిబుల్ చార్జెస్. ఓకే, సో ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాము. ఓకే, సో ఐల్ రిపీట్. సో మనం డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత నేమ్ సర్వర్స్ అనేది అప్డేట్ అవ్వడానికి అది 24 hours చూపించింది, బట్ సో జనరల్ గా కొంచెం ముందుగానే కంప్లీట్ చేస్తుంది అప్డేషన్ అనేది ఇక్కడ. సో దాని తర్వాత టైప్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఇంపార్టెంట్. సో అందులో ఏ టైప్ రికార్డ్ వచ్చేసి ఐపీ అడ్రస్ ని పాయింట్ అవుట్ చేస్తుంది, నేమ్ అనేది వచ్చేసి అనదర్ డొమైన్ ని పాయింట్ అవుట్ చేస్తుంది, అండ్ దెన్ ఎంఎక్స్ రికార్డ్స్ అనేది మెయిల్ సర్వర్స్. ఓకే, సో ఇప్పుడు మీకు జాయిన్ డెవాప్స్ నుంచి మెయిల్స్ వస్తూ ఉంటే వి డోంట్ హ్యావ్ అవర్ ఓన్ మెయిల్ సర్వర్స్, వీఆర్ యూజింగ్ జీమెయిల్ సర్వర్స్ అనమాట. ఆ జీమెయిల్ సర్వర్స్ ని పాయింట్ అవుట్ చేసేలాగా ఎంఎస్ రికార్డ్స్ అండ్ దెన్ టీఎక్స్టీ అనే రికార్డ్స్ వచ్చేసి డొమైన్ వెరిఫికేషన్ పర్పస్. అలానే ఏ రికార్డ్స్ వచ్చేసి IPv6, ఇది IPv4. సో ఎన్ఎస్ రికార్డ్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఎన్ఎస్ రికార్డ్స్ దేనికి? నేమ్ సర్వర్స్. హూ ఈస్ కంట్రోలింగ్ ద డొమైన్. అలానే ఇక్కడ SOA ఉంది, సర్వీస్ ఆఫ్ ఆథరైజేషన్. సో హూ ఈస్ కంట్రోలింగ్ అనేది AWS కంట్రోల్ చేస్తుంది. సో SOA రికార్డ్స్ ఎవరు ఈ డొమైన్ ని ప్రెసెంట్ కంట్రోల్ చేస్తున్నారు అనే దానికి. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ టు అవర్ ప్రాజెక్ట్. ఇక్కడ నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయాలి కదా. ఏ టైప్ ఆఫ్ రికార్డ్ క్రియేట్ చేయమంటారు? ఐపీ అడ్రస్ ని పాయింట్ అవుట్ చేయాలి. సో ఐపీ అడ్రస్ ని పాయింట్ చేసే రికార్డు ఏ రికార్డ్. సో అవి మళ్ళీ చూద్దాం, ఇవి ఎలాగో మనకు వస్తుంది నేమ్. ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేస్తాను అంటే MySQL డాట్ TAWS86s డాట్ ఫన్ అని ఇస్తాను. సో దిస్ విల్ పాయింట్ టు MySQL ప్రైవేట్ IP అడ్రస్. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ వచ్చి క్రియేట్ రికార్డ్ mysql డాట్ daws86s డాట్ fun a record route traffic to an IPv4 address. ఓకే, సో ఇక్కడ డేటాబేస్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ టీటీఎల్ ఏంటి? టైమ్ టు లివ్. ఓకే, కంట్రోల్స్ హౌ మచ్ టైమ్ your cache keeps this record before issuing next request. ఓకే, అంటే ఎంతసేపు ఇది క్యాషేలో ఉండాలి అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు అక్కడ ఏమొచ్చింది మనకి డిఫాల్ట్ గా 300 సెకండ్స్ వచ్చింది. 300 సెకండ్స్ అంటే ఎంత? 5 minutes కదా. అంటే 5 minutes వరకు ఇది క్యాషేలో ఉంచుకుంటుంది. 5 minutes తర్వాత క్యాషేలో వచ్చి తీసేస్తుంది. అంటే 5 minutes లోపల మీరు mysql.daws86s.fun అని పెడితే కంటిన్యూస్ గా మనకు ఇదే రెస్పాన్స్ వస్తుంది. సో టీటీఎల్ టైం నేను తగ్గించాను అంటే, ఒకవేళ ఐపీ అడ్రస్లు టీటీఎల్ టైం ఎక్కువ ఉన్నప్పుడు దేనికి యూజ్ అవుతుంది? డిఎన్ఎస్ ఓవర్లోడ్ తగ్గుతుంది కదా. అంటే క్యాషేలోంచి తీసుకుంటుంది కాబట్టి కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది, ఫాస్ట్ ఉంటుంది మీకు రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. సో లైక్ స్టేబుల్ వెబ్సైట్స్ విల్ హ్యావ్ హై టీటీఎల్. ఇప్పుడు లైక్ amazon.in అలాంటివన్నీ ఫిక్స్ చేసుకొని ఉంటాయి ఆల్రెడీ ఐపీ అడ్రస్. వాళ్ళు చేంజెస్ చేయరు మాటికి. సో వాళ్ళు ఒకవేళ డిప్లాయ్మెంట్ చేసినా ఏం చేసినా అది స్పీడ్ గానే ఉంటుంది. లో టీటీఎల్ ఎప్పుడు యూస్ చేయాలి? మైగ్రేషన్ యాక్టివిటీస్. మీరు ఒక సర్వర్ లోంచి ఇంకొక సర్వర్ లోపలికి మీ అప్లికేషన్ ని మైగ్రేట్ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది కదా. అప్పుడు టీటీఎల్ తగ్గించుకోవాలి, డిక్రీజ్ టీటీఎల్. టీటీఎల్ తగ్గిస్తే ఏమవుతుంది? ఒకవేళ మీరు సర్వర్స్ చేంజెస్ చేసినా ఫాస్ట్ గా అది రిఫ్లెక్ట్ అవుతుంది. క్యాషేలో స్టోర్ అవ్వదు కాబట్టి మీ కస్టమర్స్ ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేయరు. ఓకే, సో ఇప్పుడు నేను లో టీటీఎల్ పెడతాను బికాస్ మనం ఫ్రీక్వెంట్ గా చేంజెస్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను 1 second పెడుతున్నాను ప్రాక్టీస్ లో. సో అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి వీ హ్యావ్ ఏ సింపుల్ కమాండ్ కాల్డ్ nslookup. నేను nslookup అని ఇచ్చి mysql.daws86s.fun ఇచ్చినప్పుడు అప్డేట్ అయిందా? ట్వంటీ 28.148. So ఇక I will give this content like this. ఓకే, సో ఆ స్పేస్ లో అవన్నీ కరెక్ట్ గా చూసుకోండి. సో దాని తర్వాత systemctl daemon reload. స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతుందని నాకు తెలుసు, ఎందుకంటే స్కీమాలు అవన్నీ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఐఎమ్ క్రియేటింగ్ installing MySQL. And then సో ఇక్కడ ఇక సర్వర్ ఐపీ అడ్రస్ బదులు ఐ విల్ యూస్
mysql dot daws 86s dot fun. And finally, restart backend. Let stat hyphen lntp backend is working. Okay. So backend port number anta 8080 కదా. ఇప్పుడు నేను బ్యాకెండ్ లోపలే ఉన్నానంటే ఇది నాకు లోకల్ హోస్ట్ తో యాక్సెస్ చేయొచ్చా నేను? సో దిస్ ఇస్ కాల్డ్ లోకల్ హోస్ట్, రైట్? ఇప్పుడు కర్ల్ http లోకల్ హోస్ట్ :8080/health అని ఉంటుంది. సో మన డెవలపర్స్ /health అనే దానిపైన ఏదో ఒకటి డెవలప్ చేస్తుంటారు అనమాట. అంటే ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. సో రెస్పాన్స్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? రెస్పాన్స్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? సో అప్లికేషన్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్. ఓకే, మీరు systemctl స్టేటస్ తో పాటు netstat-lntp తో పాటు ps-ef తో పాటు అండ్ దెన్ telnet తో పాటు ఇది కూడా చెక్ చేస్తే you can 100% say application is up and running and it is healthy. Okay. Yeah. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ డేటాబేస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొకసారి ఫ్రంట్ ఎండ్ చేద్దాం. సెషన్ SSH EC2-user DevOps 3.2 sudo su tnf install nginx-y. ఈ బ్యాక్ ఎండ్ మన MySQL కనెక్ట్ అవుతుందా లేదా కూడా చెక్ చేయాలంటే telnet mysql.daws86s.fun 3306 కనెక్టెడ్ వచ్చిందిగా. కనెక్టెడ్ వచ్చింది అంటే బ్యాక్ ఎండ్ ఈస్ ఏబుల్ టు కాంటాక్ట్ డేటాబేస్. Control-C. Okay. systemctl start nginx. systemctl enable nginx. డిఫాల్ట్ కంటెంట్ ని రిమూవ్ చేయాలి. rm-rf usr share nginx html/star అంటే HTML ఫోల్డర్ లో ఉండే మొత్తం కంటెంట్ ని రిమూవ్ చేయమని చెప్తున్నాం. And then you go to our documentation and download the code. మన డెవలపర్స్ రాసిన కోడ్ ని డౌన్లోడ్ చేస్తున్నాం. ఐఎమ్ మూవింగ్ టు దట్ డిఫాల్ట్ డైరెక్టరీ. అక్కడ అన్జిప్ చేస్తున్నాం. అన్జిప్ చేసి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ని సపరేట్ గా క్రియేట్ చేస్తున్నాను ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకుండా. అండ్ దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్. ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ హోస్ట్ బదులు బ్యాక్ ఎండ్ యొక్క ఇవ్వాలి. సో బ్యాక్ ఎండ్ ఇవ్వాలి అంటే వాట్ షుడ్ ఐ డూ? IP అడ్రస్ ఇవ్వమంటారా, DNS ఇవ్వమంటారు? సో DNS ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటాం. backend.daws86s.fun TTL తక్కువ పెడుతున్నా అంటే ఇమీడియట్ గా రెస్పాన్స్ రావడానికి, ఇమీడియట్ గా వర్క్ అవడానికి. సో ఇక్కడ లోకల్ హోస్ట్ బదులు ఐ నీడ్ టు యూస్ backend.daws86s.fun. Okay. And finally restart nginx.
netstat -lntp, it is working. Telnet backend dot taws 86s dot fun 8080. So this is also connected. Okay. సో ఇప్పుడు వెబ్సైట్ ని బ్రౌజర్ లో యాక్సెస్ చేయడానికి షుడ్ అగైన్ ఐ నీడ్ టు క్రియేట్ డిఎన్ఎస్ కదా, డిఎన్ఎస్ ఎలా ఇవ్వమంటారు రికార్డు? నేమ్ ఎలా ఇవ్వమంటారు? DNS name. So I can give front end dot or expense dot, బట్ మీరు పబ్లిక్ ఇచ్చేప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ డాట్ కామ్ అని ఇస్తారా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ డాట్, ఇప్పుడు నేను పర్సనల్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ పైన ఏమొచ్చింది, ఇన్ఫినిటీ సిటిఎక్స్ డాట్ ఐసిఐసిఐ బ్యాంక్ డాట్ కామ్ అని వచ్చింది. అలానే హెచ్డిఎఫ్సి ఇచ్చేప్పుడు నెట్ బ్యాంకింగ్ డాట్ హెచ్డిఎఫ్సి డాట్ కామ్ అని వస్తుంది. అంటే మనం పబ్లిక్ కి నెట్ బ్యాంకింగ్ డాట్ అని ఇవ్వము. సో యూజువల్లీ వి విల్ గివ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ .com అని ఇస్తాము. వాళ్ళు అక్కడ హైపర్ లింక్స్ ని బట్టి దే విల్ చేంజ్. లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు నెట్ బ్యాంకింగ్ వెళ్తుంది. ఓకే, సో పబ్లిక్ ఇచ్చేప్పుడు సింపుల్ గా ఇవ్వాలి తప్ప నెట్ బ్యాంకింగ్ డాట్ హెచ్డిఎఫ్సి డాట్ కామ్ అట్లా ఇన్ఫినిటీ సిటిఎక్స్ డాట్ అలా ఇవ్వకూడదు. సో ఇక్కడ నేను DAWS 86s డాట్ ఫన్ అని ఇస్తాను అంతే. ఓకే, సో క్రియేట్ రికార్డ్స్. ఇక్కడ ఏమి ఇవ్వద్దు, ఫ్రంట్ ఎండ్ ఐపీ అడ్రస్ తీసుకోండి, పబ్లిక్ ఐపీ దిస్ టైం. TTL is 1 second and then create records. Now I can access DAWS 86s dot fun. Okay. సో ఈ అప్లికేషన్ లో ఒక డిఫెక్ట్ ఉంది. ఇక్కడ మీరు అమౌంట్ బదులు లెటర్స్ ఇచ్చారనుకోండి, అది హ్యాండిల్ చేయలేదు. సో డెవలపర్స్ ఒక మిస్టేక్ చేశారు, వీ డోంట్ హ్యావ్ దట్ పర్సన్ నౌ. సో అలా హ్యాండిల్ చేయలేనప్పుడు అది డౌన్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్. ఓకే, సో డౌన్ అయినప్పుడు ఇంకొకసారి రీస్టార్ట్ చేయండి. సో ఇక్కడ అమౌంట్ ప్లేస్ లో అమౌంటే ఇవ్వండి, డిస్క్రిప్షన్ ప్లేస్ లో డిస్క్రిప్షన్ ఇవ్వండి. Now you can access DAWS86s.fun in your mobiles also. You can give mobiles to access it. So now we made our website publicly available with proper domain name. సో ఇది చిన్నదైనా అదే ప్రాసెస్, పెద్దదైనా అదే ప్రాసెస్. ఇప్పుడు వెబ్సైట్ పెద్దదైతే ఏమవుతుంది, కోడ్ ఎక్కువ ఉంటుంది తప్ప మనం చేసే ఈ ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే, యా. సో దీనికి ముందు లోడ్ బ్యాలెన్సర్ కూడా పెట్టాలి, ఈరోజు టైం సరిపోదు. సో ఎంజినిక్స్ గురించి చిన్నది సో ఎంజినిక్స్ అనేది హెచ్టిటిపి సర్వర్ కదా, అంటే మీ ఆర్ వెబ్ సర్వర్. మన డెవలపర్స్ డెవలప్ చేసిన HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ అదంతా అది సర్వ్ చేస్తుంది. ఓకే, రెండో పాయింట్, సో దీనిని రివర్స్ ప్రాక్సీ అని కూడా అంటారు. మూడో పాయింట్, లోడ్ బ్యాలెన్సర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో AWS లో ఉండే లోడ్ బ్యాలెన్సింగ్ సర్వీసెస్ లైక్ అది మేబీ బ్యాక్గ్రౌండ్ లో ఎంజినిక్స్ ని యూజ్ చేస్తూ ఉండొచ్చు.
ఓకే, హెచ్డిపి వెబ్ సర్వర్ అంటే మనం చూసాం, మీరు రాసిన HTML ఫైల్స్ ని సర్వర్ లో పెడితే అది సర్వ్ చేస్తుంది. రివర్స్ ప్రాక్సీ, ఫార్వర్డ్ ప్రాక్సీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ప్రాక్సీ అంటే ఏంటి? సో మనకు తెలిసిన మీనింగ్ ఈవెన్, సో ఎవ్రీబడి నోస్ దిస్. ప్రాక్సీ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్మన్. సో రివర్స్ ప్రాక్సీ, ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఏంటి అంటే, ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే, సో ప్రాక్సీకి ఎంత మంచి మీనింగ్ ఉందో దాన్ని మనం ఎలా చేసామో చూడండి. ఫార్వర్డ్ ప్రాక్సీ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్. సో మనకు క్లయింట్ సర్వర్ తెలుసు కదా, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు నేను మొబైల్లో నెట్ఫ్లిక్స్ చూస్తున్నా, హూ ఇస్ క్లయింట్, హూ ఇస్ హాట్స్టార్ చూస్తున్నా, హూ ఇస్ క్లయింట్, హూ ఇస్ సర్వర్? మొబైల్ ఇస్ క్లయింట్, హాట్స్టార్ అనేది సర్వర్. ఎందుకంటే హాట్స్టార్ సర్వర్ లోపల కంటెంట్ ఉంది, మూవీస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో హాట్స్టార్ వచ్చేసి కొన్ని లొకేషన్స్ లో రెస్ట్రిక్ట్ చేస్తుంది. మీరు యుఎస్ లో రిలీజ్ అయిన మూవీస్ ఇండియాలో చూడలేరని, ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్ సింగపూర్ లో చూడలేరు అని అది రెస్ట్రిక్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మీరు నేపాల్లో చూసారు కదా, సోషల్ మీడియా ప్రొటెస్ట్లు వెళ్తున్నాయి, జెన్జీ. సో జెన్జీ ప్రొటెస్ట్లు ఎలా వచ్చాయి అంటే, నేపాల్ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ ని బ్యాన్ చేసింది. సో నేపాల్ సోషల్ మీడియా వెబ్సైట్స్ ని ఎలా బ్యాన్ చేసింది? సో మనం చెప్పాం కదా, ఎవ్రీ కంట్రీ హ్యాస్ సమ్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అని, ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్. సో కంట్రీ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఇంటర్నెట్ కి ఇక్కడి నుంచే కదా వెళ్ళాలి. సో బ్లాక్ ద వెబ్సైట్స్ హియర్. సో కంట్రీ నుంచి బయటికి వెళ్ళే ట్రాఫిక్ ఎన్ని లొకేషన్స్ లోంచి బయటకు వెళ్తుందో, ఇప్పుడు ఇండియాకి అయితే ఒక 5-6 ఉన్నాయనుకుందాం. సో ఇండియన్ పాపులేషన్ అది చాలా తక్కువ, బట్ ఒక 5-6 ఉన్నాయనుకుందాం. ఆ లొకేషన్స్ లో ఈ వెబ్సైట్స్ ని బ్లాక్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? విపిఎన్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ విపిఎన్ ఏం చేస్తుంది? సో మొబైల్ నుంచి రిక్వెస్ట్ ఫస్ట్ విపిఎన్కి వెళ్తుంది అనమాట. ఈ విపిఎన్ యుఎస్ లో ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ పాయింట్ దగ్గర ట్రాఫిక్ ఫస్ట్ దేనికి వెళ్తుంది? యుఎస్ లో ఉండే విపిఎన్ సర్వర్కి వెళ్తుంది. సో యుఎస్ లో ఉండే విపిఎన్ సర్వర్ facebook.com ని యాక్సెస్ చేస్తుంది. విపిఎన్ కి ఇస్తుంది. ఈ విపిఎన్ ఏం చేస్తుంది? తిరిగి మొబైల్కి పంపిస్తుంది. సో ఇదేంటి? ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ అనే కదా. రైట్, క్లయింట్ యొక్క ఐడెంటిటీని హైడ్ చేస్తున్నారు. హైడింగ్ ద క్లయింట్ ఐడెంటిటీ. సో హైడింగ్ ద క్లయింట్ ఐడెంటిటీ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ ప్రాక్సీ. సో ఇది మన కంపెనీస్ లో కూడా విపిఎన్ యూజ్ చేస్తుంటాం. సో యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ చేయడానికి విపిఎన్ కనెక్ట్ చేస్తేనే కొన్ని మనకు వర్క్ అవుతాయి. క్లయింట్ ఐడెంటిటీని హైడ్ చేయడానికి, రెస్ట్రిక్టెడ్ కంటెంట్ ని యాక్సెస్ చేయడానికి, సో బేసిక్ గా ట్రాఫిక్ ఫిల్టర్ చేయడానికి. ఇప్పుడు విపిఎన్ కి అయితే తెలుసు కదా, మీరు facebook.com ని యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకే, సో అలా, సో ట్రాఫిక్ ని ఫిల్టర్ చేయడం. ఈ విపిఎన్ కానీ లాక్స్ ఇచ్చింది అనుకోండి నేపాల్ కి, దెన్ వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. సో ఈ విపిఎన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, నేపాల్ గవర్నమెంట్ కి కొన్ని లాగ్స్ ఇచ్చి, సంథింగ్ లైక్ ఇంకా ఏమైనా
నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అయ్యే ఎలాంటి యాక్టివిటీస్ VPN ద్వారా చేస్తే ఆ VPN ప్రొవైడర్ లాగ్స్ కానీ నేపాల్ గవర్నమెంట్కి ఇస్తే వాళ్ళు ఈజీగా ట్రేస్ చేస్తారు. సో మోస్ట్లీ పాపులర్ VPN ప్రొవైడర్స్ అయితే లాగ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అది ఫార్వర్డ్ ప్రాక్సీ. రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి అంటే హైడింగ్ ద సర్వర్ ఐడెంటిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సర్వర్. ఎందుకు సర్వర్ ఐడెంటిటీని హైడ్ చేస్తాం? ఫర్ సెక్యూరిటీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంది. ఇంకా రేపు డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఒక ఐడెంటిటీస్, జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను. ఓకే, సో యూజర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ ని కనెక్ట్ అవుతున్నాడు, కానీ ఒరిజినల్ గా రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? డేటాబేస్ వరకు వెళ్తుందిగా. రైట్. ఇప్పుడు అదే నేను యూజర్ ని డైరెక్ట్ గా అప్లికేషన్ సర్వర్ ని కనెక్ట్ అవ్వడానికి యాక్సెస్ ఇచ్చా అనుకోండి, ఏమవుతుంది? కోడ్ అక్కడే ఉంది, డేటాబేస్ ని కనెక్ట్ అయ్యే క్రెడెన్షియల్స్, IP అడ్రస్ అదంతా అక్కడే ఉంది. సెక్యూరిటీ ఇష్యూ కదా. యూజర్ కి ఫ్రంట్ ఎండ్ కాకుండా డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ యాక్సెస్ ఇచ్చాను అనుకోండి. డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ యాక్సెస్ ఇస్తే సెక్యూరిటీ ప్రాబ్లం. కోడ్ అక్కడే ఉంది, అండ్ దెన్ డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్, URL అన్ని అక్కడే ఉన్నాయి. సో అలా ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? సో దిస్ ఈస్ కాల్డ్ as reverse proxy server. దిస్ ఈస్ కాల్డ్ as reverse proxy. అంటే దీని వెనకాల సర్వర్ ఉంచుకొని సర్వర్ ని హైడ్ చేస్తున్నాను. సో అర్థమైందా డిఫరెన్స్? హైడింగ్ ద క్లయింట్, హైడింగ్ ద సర్వర్. సో డీటెయిల్ గా రేపు చెక్ చేద్దాం, రేపు డిస్కస్ చేద్దాం. సో దట్ ఈస్ వై Nginx is called as reverse proxy. సో అలానే లోడ్ బ్యాలెన్సింగ్ కి ఎలా యూస్ చేయాలి అనేది కూడా రేపు సెషన్ లో డిస్కస్ చేద్దాం. Okay, we can stop till here today. Let us have few questions. Shravanti. Shravanti, you can unmute. Pavani M. Hello. Yeah, hi. Harish Jampal. సో ఈ రోజు మీరు డొమైన్ పర్చేస్ చేయండి. డొమైన్ పర్చేస్ చేసి AWS కి ట్రాన్స్ఫర్ చేయండి. సో అంతకు మించి ఈ రోజు నేను ఏం చేయలేదు. నిన్న ప్రాజెక్ట్ ని మళ్ళీ రిపీట్ చేశాను, బట్ జస్ట్ విత్ డొమైన్ నేమ్. ఓకే. హరీష్ జంపాల్. రాజ్. యా. సో మీరు యూ కెన్ అన్మ్యూట్ ద మైక్. నరసింహ. అన్నా యా, హాయ్. ఇప్పుడు మీరు ఎక్స్పెన్స్ అనేది కోడ్
ఆల్రెడీ డెవలప్ చేసిన కోడ్‌ని తీసుకున్నారు గదా! అలానే మనకు అవును. రియల్ టైమ్‌లో కూడా వేరే బిల్డ్ ఐడీలు ఉంటాయి గదా! ఆ బిల్డ్ ఐడీని మనం తీసుకొని డిప్లాయ్ చేయాలనా? అది అంత దూరం వద్దులే ఇప్పుడు. ఓకే అన్న. ఆ బిల్డ్ కూడా మనమే చేయాలి. బిల్డ్ ఏం డెవలపర్స్ చేయరు. దానికి సంబంధించిన పైప్‌లైన్ కూడా మనమే డెవలప్ చేయాలి. ఓకే. ఓకే. ఓకే అన్న. ఇంకొకటన్నా ఇప్పుడు ఆహ్, నిన్న మీరు ఇవి జేశారు. అంటే ఇన్‌స్టెన్స్‌ను 3 క్రియేట్ జేసినారు. ఒకటి డేటాబేస్‌కొకటి ఆహ్, ఫ్రంట్ ఎండ్‌కు, బ్యాక్ ఎండ్‌కు. తర్వాత మనము ఒక పోర్ట్ ఐడీని గూడా యాడ్ జేసాం గదా! సెక్యూరిటీ గ్రూప్‌ని యాడ్ జేసినాం గదా! నిన్న మీరు డిలీట్ చేయలేదన్న అవి? అవి అట్లే ఉన్నాయా? సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. వాటికేం చార్జెస్ పడవు. సో, ఇప్పుడు నిన్న అవి అలా ఉండటం వల్ల ఇప్పుడు ఈరోజు వర్క్ వర్క్ అయినాయి. ఈరోజు అవును. 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 ఓకే. ఓకే అండి. సో, సెక్యూరిటీ గ్రూప్స్ వీటికి చార్జెస్ ఏం పడవు. ఎప్పుడు చార్జెస్ పడతాయంటే ఏడబ్ల్యూఎస్‌లో వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా రన్ చేయాల్సొచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ హోస్టెడ్ జోన్ ఉంది. హోస్టెడ్ జోన్ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సర్వర్స్‌ని రన్ చేసి మనకు రెస్పాన్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో, ఏడబ్ల్యూఎస్ ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయాల్సొస్తేనే చార్జెస్ చేస్తది. సో, ప్రెజెంట్ అయితే సెక్యూరిటీ గ్రూప్స్‌కి చార్జెస్ ఏం పడదు. కీ పెయిర్‌కి కూడా చార్జెస్ ఏం పడవు. ఓకే అన్న. ఓకే. ఇంకోటన్నా అంటే మీరు అడగకూడదన్నారు. ఇది అంటే అంత డెప్త్ అవసరం లేదన్నారు. మనం హ్మ్. హ్మ్. బిల్డ్ అంటే మనం జస్ట్ ఒక కమాండ్ ద్వారా మనం బిల్డ్ చేస్తాం గదా! కంపైల్ ఎర్రర్ వచ్చినాయా లేదా అని అలాంటి బిల్డా? లేకపోతే వేరే బిల్డానా మీరు చెప్పేది? అలాంటి బిల్డే. అలాంటి బిల్డా? ఇప్పుడు ఫస్ట్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ కూడా ఒక టైప్ ఆఫ్ బిల్డే అండి. అవును. కరెక్ట్. ఓకే. సరే అండి. ఓకే అండి. థాంక్ యూ. యాహ్! సురేష్. యాహ్! హాయ్ శ్రీను. హాయ్. హాయ్ సురేష్. చెప్పు. ఇప్పుడు నజిఎన్ఎక్స్ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లో డిఫాల్ట్‌గా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి కదా! ఈటీసీ, నజిఎన్ఎక్స్ అని చెప్పి. సార్ మీ వాయిస్ చాలా లోగా వస్తుంది దూరం నుంచి. ఇప్పుడు వినిపిస్తుందా అండి? యాహ్! యాహ్! ఆ! నజిఎన్ఎక్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి /etc nginx అనే ఫోల్డర్‌లో ఉంటాయి కదా! డిఫాల్ట్ డాట్ డి అనే డైరెక్టరీలో. సో, అవును. ప్రెజెంట్ మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అక్కడ అసలు కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమి లేవు గదా! అంటే అవి ఎందుకు మనం లేవు? క్రియేట్ జేయాలా? డిఫాల్ట్ డాట్ డీయా లేకపోతే ఏంటి? డిఫాల్ట్ డి డిఫాల్ట్ డాట్ డి అనే డైరెక్టరీలో సమ్ అవా? డాట్ ఓకే. అని 2 ఉన్నాయి. అవి డైరెక్టరీస్ అనుకుంటా. అవి ఫైల్స్ కాదనుకుంటా. సో, డిఫాల్ట్ డాట్ డి అనేది ఎందుకు ఇచ్చారంటే ఎక్స్‌ట్రా కాన్ఫిగరేషన్ ఏదైనా ఉంటే మెయిన్ కాన్ఫిగరేషన్ డిస్టర్బ్ చేయకుండా అక్కడ చేసుకోవడానికి ఇచ్చారు. ఓకే. బట్ ఆ ఎన్‌జినిక్స్ కాన్ఫిగరేషన్ అసలకి ఎక్కడ ఉంటాయి? అయి ఒకసారి చూపిస్తారా? సేమ్ మన ఈటీసీ ఎంజినిక్స్ కాన్ఫిగరేషన్. సో, దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్ కదా! హ్మ్. ఈఎం స్లాష్ ఈటీసీ ఎంజినిక్స్.కాన్ఫ్. సో, ఇది కాన్ఫిగరేషన్. ఓహ్! ఇది డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైలు. బట్ యెస్. మనం రివర్స్ ప్రాసెస్ ఇవి చేస్తున్నాం కాబట్టి అక్కడ expense.config అనే ఫైల్‌ని మనం క్రియేట్ చేసాం. కరెక్టేనా? అవును. అవును. ఓకే. ఓకే. ఇంకోటి ఇది ఇక్కడ చూడండి. ఆ! డిఫాల్ట్ డాట్ టీని ఇంక్లూడ్ చేయమని చెప్పింది. ఇక్కడ నా కర్సర్ ఎక్కడండి? ఉందిగా. ఆ! ఓకే. ఓకే. అవును. స్టార్ డాట్ అంటే ఆ డాట్ కాన్ఫిగ్ ఫైల్‌తో ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంక్లూడ్ చేయమని పెట్టారు. వాటిని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పుంది. ఓకే. ఓకే. ఇంకోటి డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు ఆహ్, హ్మ్. ఆటో రెన్యువల్ అమౌంట్ 3000 అలా చూపిస్తుంది. అంటే అది హ్మ్. 3000 మనం పే చేయాలా ఫస్ట్? నో. 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 బట్ ఇప్పుడు మనకక్కడ మీకెంత ఫోన్‌పేలో అది 3000 అది అమౌంట్ అడుగుతుంది గదా! అది ఆటో పే మ్యాండేట్. ఓహ్! మ్యాండేట్ నెక్స్ట్ కోసం. ఇయర్‌కి. బట్ మనకు నెక్స్ట్ అమౌంట్ ఇయర్. కట్టేది ఓన్లీ యాహ్! ఆ అమౌంటే డొమైన్ అమౌంటే గదా! మీకెంతైతే అక్కడ చూపిచ్చిందో అదే. మీరు పర్చేస్ చేసేటప్పుడు కూడా చూపిస్తున్నది. ఆటో మ్యాండేట్ చేస్తున్నాము. ఎక్కువ చార్జెస్ చూపిస్తాయి. బట్ హ్మ్. ఒరిజినల్‌గా అలా చేయము అని. ఓకే. ఓకే. బట్ ఇంకోటండి వెంటనే హ్మ్. ఆటో రెన్యువల్ ఆఫ్ చేయండి. యాహ్! ఓకే. ఓకే. ఇంకోటి ఈ హ్మ్. ప్రైవేట్ ఐపీ అనేది మనం ఇప్పుడు సపోజ్ మనం ఒక ఈసీ2 ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం గదా! దానికి హ్మ్. మనం ప్రైవేట్ ఐపీతో మనం కనెక్ట్ అవ్వగలమా? అవ్వలేము. అవ్వలేమా? అదెక్కడుంది ఇన్‌స్టెన్సు? ఇన్‌స్టెన్స్ వచ్చేసి మనకు వేరే లొకేషన్‌లో ఉంది. డిఫరెంట్ లొకేషను. యూఎస్‌లోని డేటా సెంటర్‌లో ఉంది. నేను హ్మ్. ఆ డేటా సెంటర్‌లోకి వెళ్లి ఆ నెట్వర్క్‌ని కనెక్ట్ అయితేనే అవ్వగలను. జస్ట్ లైక్ అవర్ హోమ్. మీ ల్యాప్‌టాప్‌కి ఒక ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఐ హ్మ్. మీన్ 192 దానికి నేను ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వలేను.
సో ఓన్లీ బయట వాళ్ళు పబ్లిక్ ఐపీ ద్వారానే కనెక్ట్ అవ్వగలరు. అనదర్ ఆప్షన్ విపిఎన్. ఓకే, అది మనం ఓకే. ఫ్యూచర్ సెషన్స్ లో చూస్తాం. ఇప్పుడు ప్రైవేట్ నెట్వర్క్ అంటే మనం ఒకటే వైఫైలో ఉంటే అది ప్రైవేట్ నెట్వర్కా? అవును, అంతేనా? అవును, కరెక్ట్. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్స్ అండి. అనిల్ కుమార్. అనిల్ కుమార్, శివ, హాయ్. యా టీటీఎల్ గురించి ఒకసారి చెప్పరా ప్లీజ్? టీటీఎల్ ఫుల్ ఫామ్ టైమ్ టు లీవ్ అన్నారు కదా, సో అది కొంచెం అర్థం కాలేదు. టైమ్ టు లివ్ అంటే క్యాషేలో ఎంతసేపు బతికి ఉండాలి అని. అంటే ఇప్పుడు నేను facebook.com అని కొట్టిన తర్వాత క్యాషేలో టైమ్ టు లివ్ 5 minutes అనుకోండి. అప్పుడు బ్రౌజర్ దాన్ని 5 minutes సేవ్ చేసుకుంటుంది. బ్రౌజర్ కానీ, ఓఎస్ కానీ, ఐఎస్పి రిజాల్వర్ కానీ ఏదైనా. ఓకే. అంటే మీరు మళ్ళీ మళ్ళీ facebook.com ఇస్తుంటారుగా, నేను ఒక ట్యాబ్ కొట్టిన ప్రతిసారి కొత్త రిక్వెస్ట్ వెళ్తుంది కదా URL. అవును. సో అప్పుడేంటి, ప్రతిసారి అంతా డిఎన్ఎస్ రిజాల్వ్ చేయకుండా క్యాషేలో ఉండే ఐపీ అడ్రస్ ని రిజాల్వ్ చేసుకొని రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. అదే నేను 1 second పెట్టాను అనుకోండి టైమ్ టు లివ్, మీరు Okay. facebook.com లో 1 second పెట్టాను కాబట్టి నేను బ్రౌజ్ చేస్తున్న ప్రతిసారి ఎవ్రీ సెకండ్ కి అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఎవ్రీ సెకండ్ కి facebook.com యొక్క ఐపీ అడ్రస్ ని ఫెచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. మొత్తం ఇందాక చూపించిన ప్రాసెస్ అంతా. అప్పుడు Mhm. ఏమవుతుంది, రెస్పాన్స్ డిలే అవుతుంది కదా. అవును. సో టైమ్ టు లివ్ తక్కువ ఉంది అంటే డిఎన్ఎస్ ఓవర్ హెడ్ అనేది పెరుగుతుంది. అంటే డిఎన్ఎస్ పైన లోడ్ పెరుగుతుంది. డిఎన్ఎస్ పైన లోడ్ పెరిగినప్పుడు మన రిక్వెస్ట్ రెస్పాన్స్ స్లో అవుతుంది. Mhm. టైమ్ టు లివ్ ఎక్కువ ఉంది అంటే క్యాషేలో ఎక్కువసేపు ఉండమని చెప్తాం. ఓకే. సో అలాంటప్పుడు మనకు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్లు అనేది వెళ్ళవు, జస్ట్ క్యాషేలోంచి తీసుకుంటుంది ఐపీ అడ్రస్. సో పెద్ద Mhm. పెద్ద పాపులర్ వెబ్సైట్స్ ఏంటంటే టైమ్ టు లివ్ ఎక్కువ పెడతాయి. వాళ్ళు ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ పెట్టుకొని ఉంటారు. Mhm. పబ్లిక్ ఇచ్చే యూఆర్ఎల్స్ కి ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ ని ఫిక్స్ చేసి పెట్టుకుంటారు, చేంజ్ అవ్వకుండా. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎలాస్టిక్ ఐపీ అండ్ స్టాటిక్ ఐపీ అది మనకు వస్తుంది. ఓకే. సో అలా ఐపీ అడ్రస్ ని ఫిక్స్ చేసేసి పెట్టేసుకుంటారు కాబట్టి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. Mhm. సో దే విల్ హ్యావ్ హై టీటీఎల్. ఓకే. ఓకే. గాట్ ఇట్. థాంక్ యూ. అశోక్ డి. హలో అన్న, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్. అంటే నార్మల్ డౌట్ అన్న, టెక్నికల్ కాదు. ఇది వీడియో కొంచెం ఎర్లీ ఏమన్నా అప్లోడ్ ఇప్పుడు ఎంత టైం పడుతుంది వీడియో? మాక్సిమం 2 hours. నిన్న కొంచెం లేట్ అయిందన్న. అవునా? సో ఈరోజు ఫాస్ట్ గానే అప్లోడ్ చేయమని చెప్తాను. ఆ, సో అది రికార్డ్ ప్రాసెస్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా అప్లోడ్ అవుతుంది. అంటే చూసినప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ అట్లా చేంజ్ అవుతుంది స్టేజెస్ వైజ్ గా. అది ఎన్క్రిప్షన్ అవుతూ ఉంటుంది అనమాట వీడియో బ్యాక్గ్రౌండ్ లో. ఓకే. సో అంటే టైం సెషన్ కూడా ఎక్కువ టైం పడుతుంది కదా, 2 hours 2.5 hour అవుతుంది కాబట్టి. సో అది 2.5 hour దాన్ని ప్రాసెస్ చేసి ఎన్క్రిప్షన్ చేయడానికి టైం పడుతుంది. బట్ మెల్లమెల్లగా మాక్సిమం 2 hours ఫిక్స్ చేస్తాం కాబట్టి నో వరీస్. 1 hour లోపు అప్డేట్ అయిపోతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మెహబూబ్. మెహబూబ్ చంద్రశేఖర్. హాయ్ చంద్రశేఖర్, ఎస్ చెప్పండి. హాయ్ అన్న. అన్న, ఇప్పుడు మీరు DAWS AP6 ఫండ్ అనేసి ఒక డొమైన్ పర్చేజ్ చేశారు కదా, సేమ్ యాజ్ నేను కూడా వేరే ఒక డొమైన్ పర్చేజ్ చేస్తాను. సేమ్ కూడా అప్లోడ్ చేసి పోస్ట్ చేశాను అనుకుంటా. సో మీది నాది సేమ్ అవుతుంది కదా వెబ్సైట్, దానివల్ల ఏమైనా కాన్ఫ్లిక్ట్ అవుతుంది? ఏం కాదు, మీ డేటాబేస్ సర్వర్ మీకుంటుంది, మీ అప్లికేషన్ సర్వర్ మీకుంటుంది, మీ ఫ్రంట్ ఎండ్ మీకుంటుంది. మీరు వచ్చి నా డేటాబేస్ సర్వర్స్ లో ఏం చేయట్లేదు కదా. మరి ఎంట్రీస్ చేసేటప్పుడు
మనకి ఏం ఫ్రంట్ కాదు. See, మీరు ఫ్రంట్ ఎండ్ మీ డేటాబేస్ అనేది మీరు ఒకటి క్రియేట్ చేసుకుంటున్నారు కదా, అవును మీ డేటాబేస్ లో కదా అది క్రియేట్ అవుతుంది. అవును దెన్ నో ప్రాబ్లం. అంటే నా ఎంట్రీస్ నాకు, మీ ఎంట్రీస్ మీకు ఫ్లో అవుతాయన్నా, లేదంటే అన్ని అంతే కదా, మీ స్టోరేజ్ మీకు ఉంది, నా స్టోరేజ్ నువ్వు నేను సేమ్ ఫోన్ కొంటాము. అండర్స్టాండ్. అవునండి. Yes. సో మీ ఫొటోస్ నాకు, నా ఫొటోస్ మీకైతే రావు కదా. సో ఎవరి స్టోరేజ్ వాళ్ళకి. ఇప్పుడు రౌట్ 53 మనం కాన్ఫిగర్ చేసాం కదా, దానికి చార్జెస్ ఏమైనా పడతాయన్నా, లేదంటే పడతాయి, బట్ డెఫినెట్లీ పడతాయి. బట్ ఫ్రీ టైర్ లోనే ఉంది, నో వరీస్, తక్కువ చార్జెస్. థ్యాంక్స్. ఓకే, అవసరం. యా హాయ్ అన్న. హాయ్ మెహబూబ్, ప్లీజ్. యా ఒక డౌట్ ఉందన్న ఈరోజు సెషన్లో. యాక్చువల్గా మనం రికార్డ్ క్రియేట్ చేసాం మన ప్రైవేట్ ఐపీస్తో. ఓకే, యా అక్కడ ప్రైవేట్ ఐపీస్ సర్వర్ అలైవ్ ఉన్నంత వరకు ఆ ప్రైవేట్ ఐపీ సేమ్ ఉంటుంది ఒక సర్వర్కి. ఇన్ కేస్ మనం సర్వర్ డెలీట్ చేస్తే, టర్మినేట్ చేస్తే మళ్ళీ సేమ్ రికార్డ్ క్రియేట్ చేయాలి కదా మనం. రికార్డ్ అనేది అప్డేట్ చేయాలి ఖచ్చితంగా, కానీ సర్వర్ లోపల నేను అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. నేను ఇక్కడ సో ప్రాబ్లం, మనకి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే, సర్వర్ లోపల లాగిన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు యూజువల్లీ. మనకి ప్రొడక్షన్ సర్వర్స్ అలాంటి యా ఇక్కడ అప్డేట్ చేయడం మాత్రం ఈజీనే. ఓకే. సేమ్ మనం రికార్డ్ అయితే కంపల్సరీగా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఐపీ చేంజ్ అవుతుంది. ప్రైవేట్ ఐపీ వన్స్ మనం టర్మినేట్ చేసిన తర్వాత. ఎస్, డెఫినెట్లీ యూ షుడ్ అప్డేట్. మనం ఫ్యూచర్ లో యాహ్! దీన్ని ఆటోమేట్ చేస్తాం కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం తగ్గుతుంది. యాహ్! ఓకే అన్న. అదే డౌట్ అన్న. ఆటోమేట్ చేస్తే ఇన్ కేస్ మనం యాక్చువల్‌గా స్టాటిక్ ఐపీస్ ఒక సర్విస్ క్రియేట్ చేస్తాం గదా! ఆ సర్విస్ అడ్రెస్ మనం ఇస్తాము. త్రూ ఆ సర్విస్ మనకు ఐపీ ఫెచ్ చేస్తుంది. ఆ డౌట్ వచ్చింది నాకు. ఓకే, యాహ్! థాంక్స్ అన్న. ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ ఫర్ టుడే. ఈరోజు కొంచెం కోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోవచ్చు. సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్ నౌ. ప్రీవియస్ సెషన్ జాయిన్ అవ్వండి 10 o'clock. సో ఆల్ యువర్ క్వశ్చన్స్ విల్ బి డెఫినెట్లీ రిజాల్వ్ దేర్. స్లాక్ లో కొంచెం యాక్టివ్గా ఉండండి ఈ వీక్ అంతా. ప్రాజెక్ట్ అనేది వన్స్ మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆటోమేషన్ అనేది చాలా ఈజీ. ఓకే, యా, sorry. So tomorrow we can have more questions. Thank you so much for your understanding. Have a nice day. Bye bye. See you.